నిర్వహించి గిరిజనులకు వస్త్రాలు బహుకరించనున్నారు. అలాగే హటకేశ్వరం వద్ద విశాల పార్కింగ్, అలాగే శౌచాలయం వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్రంలో చట్టపాలనపై ప్రజల్లో అనుమానాలు పెరుగుతున్నాయని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడిన ఆయన ఈ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ముందుగా తమ పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు చేస్తున్న దురాఘాతాలు, అత్యాచారాలు, గంజాయి సంబంధిత నేరాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుని కేసులు నమోదు చేయడంలో ప్రభుత్వం చూపుతున్న ఉత్సాహం అధికార పార్టీ నేతల విషయంలో ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న అనేక నేరాలకు రాజకీయ అండదండలు ఉన్నాయనే భావన ప్రజల్లో బలపడుతోందని చెప్పారు. అలాగే వాళ్ళ ఎల్లో మీడియా విపరీతంగా ప్రయత్నం చేస్తున్న సందర్భం చూస్తా ఉన్నాం. ఇలా పీకుడు భాషతోనే ఈ పోలీసు వాళ్ళంతా ఇలాంటి కేసులు పెడుతున్నారనేది కూడా అర్థమైతా ఉంది మనకి. ఎందుకంటే వాళ్ళు నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే పవన్ గాని లోకేష్ అని చెప్పి మనకు అర్థమైతా ఉంది. పత్తికొండ మేజిస్ట్రేట్, ఆలూరులో మేజిస్ట్రేట్ లేకపోతే ఇన్ఛార్జిగా ఆమె మేజిస్ట్రేట్ గారు అక్కడికి వెళ్తే ఆ సందర్భాన్ని పురస్కరించుకుని సాయంత్రం 4:10 కోర్టు హాల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని, సరెండర్ అయిన వ్యక్తిని ఇద్దరు పోలీసులు, చిప్పగిరి ఎస్ఐ సతీష్, తర్వాత పత్తికొండ ఎస్ఐ విజయ్ కుమార్లు, వీళ్ళిద్దరుతో పాటు సిబ్బంది పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రేరేపిస్తుందనే అభిప్రాయాన్ని కలుగజేయడం, ఈ సందర్భంగా జంతు బలులు చేశారని చెప్పి ఆర్థిక సంఘం నిధుల వ్యవహారంలో ప్రభుత్వం తీరుపై వైఎస్ఆర్సీపీ పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షులు వెన్నపూస రవీంద్రారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆర్థిక సంఘం నిధులు ఎవడబ్బ సొత్తు అని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నవారు చంద్రబాబు అంటూ ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధంగా స్థానిక సంస్థలకు రావాల్సిన ఆర్థిక సంఘం నిధులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దారి మళ్లిస్తోందని ఆరోపించారు. ఈ చర్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారని చెప్పారు. గ్రామాల అభివృద్ధికి వినియోగించాల్సిన నిధులను అడ్డుకోవడం వల్లే పల్లెల్లో మౌలిక సదుపాయాలు కుంటుపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. త్రాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం వంటి ప్రాథమిక అవసరాలు నిధుల లేమితో తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని తెలిపారు. జిల్లా పరిషత్ సీఈఓలు అందుకు సంబంధించి సాక్షి పేపర్లు కూడా పెద్ద ఎత్తున మొదటి పేజీలోనే కేంద్ర నిధులపై బాబు సర్కార్ పెత్తనం, గ్రామాలకు గ్రహణం అని చెప్పేసి పెద్ద ఎత్తున రాయడం జరిగింది. సరే, సాక్షి పేపర్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ మద్దతుదారుల పార్టీ పేపరు జగన్మోహన్ రెడ్డి గారిది కాబట్టి ఈ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తుందని చెప్పేసి ఇదే కుహనా తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, కూటమి నేతలు కావచ్చు ఆరోపిస్తారు. స్థానిక సంస్థలకు రావాల్సినటువంటి స్థానిక సంస్థల యొక్క ప్రజాప్రతినిధుల హక్కు కేంద్రం విడుదల చేసేటువంటి డబ్బు, ఈ నిధులు నువ్వు దారి మళ్లిస్తే ఈ నిధుల్ని విడుదల చేయండి అని చెప్పేసి ఈ నిధుల కోసం కదం తొక్కిన సర్పంచులు పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా. 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు తక్షణమే విడుదల చేయాలి, సర్పంచులు, ఎంపీపీలు పెద్ద ఎత్తున ధర్నా. అంటే అనేక రకాల పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి నిధులను నువ్వు దారి మళ్లిస్తే ఎందుకు దారి మళ్లించినావని చెప్పేసి ఆ రోజు సర్పంచులు కాను స్థానిక సంస్థలకు వడ్డీ రూపంలో అదనంగా కట్టాల్సినటువంటి డబ్బు 64,19,00,000 రూపాయలు కేవలం వడ్డీ రూపంలో. వైఎస్ఆర్సీపీపై కూటమి సర్కార్ నిరంతరం బురద జల్లడమే పనిగా పెట్టుకుందని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జరిగిన మీడియా సమావేశంలో ఆయన కూటమి ప్రభుత్వ పాలనపై ఘాటైన విమర్శలు చేశారు. రాష్ట్రంలో అసలు దేవాదాయ శాఖ ఉందా అంటూ ప్రశ్నించిన ఆయన కూటమి పాలనలో తిరుమలలో సామాన్య భక్తుల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తిరుపతిలో మళ్లీ తొక్కిసలాట జరగడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని చెప్పారు.
వరుస సెలవుల వల్ల భక్తుల రద్దీ పెరుగుతుందని ముందే తెలిసినా అధికారులు ఎందుకు ముందస్తు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. భక్తుల భద్రతపై సరైన ప్రణాళికలు లేకపోవడం వల్లే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని విమర్శించారు. ఎన్నిసార్లు ప్రమాదాలు జరిగినా ప్రాణాలు పోయినా పాలకులు అప్రమత్తం కావడం లేదని అన్నారు. మీటింగ్లు పెట్టి జరిగిన ఘటనలు కావచ్చు, గోశాల సంబంధించిన ఘటనలు కావచ్చు, తిరుపతిలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి దానికేమో సనాతన ధర్మ నాయకుడేమో వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి మీటింగ్లు పెట్టి ఊగిపోతుంటాడు. ఎక్కడైనా ఆధారం దొరికినా ఇప్పటివరకు ఎక్కడైనా కానీ పరకామణి కేసు పట్టుకుంది ఎవరండి? పరకామణి అతను దాదాపు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చేస్తామని చెప్పిన ఆయన ఒప్పుకున్నాడు. ప్రభుత్వ అధికారులు పనిచేస్తున్నారా? కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులకి సేవ చేయడం, చంద్రబాబు నాయుడికి భజన చేయడం, పవన్ కళ్యాణ్కి భజన చేయడం, దాని తప్ప సామాన్య భక్తుడు అనే వ్యక్తికి తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనం అనేది కష్టమయ్యే పరిస్థితి. భక్తులు భయపడతారు తిరుపతి వెళ్ళాలంటే. నిత్యం తిరుమలపై వైసీపీ కుట్రలు చేస్తోందని టీడీపీ రాష్ట్ర ఉప అధ్యక్షులు వేమూరి ఆనంద్ సూర్య తీవ్ర ఆరోపణలు చేశారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ నుంచి జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పవిత్రమైన తిరుమలను రాజకీయాల కోసం వాడుకుంటూ భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వైసీపీ వ్యవహరిస్తోందని విమర్శించారు. తిరుమలలో జరిగే ప్రతి చిన్న ఘటనను కావాలనే వక్రీకరించి ప్రచారం చేయడం వెనుక రాజకీయ కుట్ర స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. టీటీడీపై రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టించడమే వైసీపీ లక్ష్యమని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భక్తుల సౌకర్యం, భద్రత కోసం అనేక చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. దర్శన ఏర్పాట్లు, భద్రతా వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. తిరుమలలో కానీ రాష్ట్రం మొత్తంలో ఇతర ఆలయాల్లో కానీ ఎప్పుడైనా అనుకోని రద్దీని కూడా అంచనా వేసుకుంటూ భక్తులు వివిధ సందర్భాలలో ఉన్నతమైనటువంటి పవిత్ర పర్వదినాలలో దేవాలయాలకు ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటారు. దానికి కూడా అంచనా వేసుకుని కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఆ రద్దీ ఏదైతే ఉందో రద్దీని సైతం కూడా అంచనా వేసుకోనడి నవ్వుతారయ్యా బాబు, నవ్వుతారు. నీ యొక్క ఈ దుష్ప్రచారాలకు సోషల్ మీడియా, నీ సాక్షి మీడియా చేసేటటువంటి అనేక అభూత కల్పనలని చేదరించుకుంటున్నారు. వీడా నిన్నటిదాకా మనకు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసింది చి అని అనుకుంటున్నారయ్యా జగన్మోహన్ రెడ్డి. టీటీడీ చైర్మన్ ఇప్పుడున్న ఆయన క్రిస్టియన్ అంటూ ప్రచారం చేస్తావు. తిరుమలలో భక్తులు పరుగులు తీశారని, ఏదో జరిగిపోయిందని, టీటీడీ చేసిన తికమక ప్రకటనే దానికి కారణమని, తొక్కిసలాడ జరిగిపోయిందని, దీనికి బాధ్యులు ఎవరని ప్రశ్నిస్తూ ఒక ఫేక్ వీడియో. దానికి ఎవరు బాధ్యులు? జగన్మోహన్ రెడ్డి. ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీని మనం అందరం చూస్తూ ఉన్నాం. వైసీపీ అంటే ఎప్పుడు కుళ్ళు మోతుతనంతో కుట్రలతో పాల్పడే పార్టీ. కూటమి ప్రభుత్వం వైసీపీ పాలనలో గ్రామీణాభివృద్ధికి పూర్తిస్థాయి గ్రహణం పట్టిందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తీవ్ర విమర్శలు చేశారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ నుంచి జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు పూర్తిగా క్షీణించాయని, రహదారులు, డ్రైనేజీ, త్రాగునీరు వంటి కనీస అవసరాలకు వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. పంచాయతీలకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన నిధులను సక్రమంగా విడుదల చేయకపోవడంతో గ్రామ పాలన అస్తవ్యస్తమైందని చెప్పారు. ఉపాధి హామీ పనులు, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు కాగితాలకే పరిమితమయ్యారని విమర్శించారు. వైసీపీ పాలనలో గ్రామ సర్పంచులు, ప్రజాప్రతినిధులు ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర అవస్థలు పడ్డారని తెలిపారు. గ్రామాల్లో సమస్యలు పేరుకుపోయిన ప్రభుత్వం స్పందించలేదని చెప్పారు. కానీ నీ యొక్క చర్యల వల్ల ప్రయత్నించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ రోజున ఎక్కడ కూడా యాంత్రీకరణ అనే మాట లేకుండా 5 ఏళ్ళు నువ్వే ప్రభుత్వ పరంగా కల్పించినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడు ప్రకృతి ద్వారా నష్టం జరిగినటువంటి సందర్భంలో రైతు నష్టపోయాడు తప్పితే ఏ ప్రభుత్వం వల్ల రైతు నష్టపోలే. కానీ నీ యొక్క చర్యల వల్ల, నీ యొక్క విధానం వల్ల, నీ యొక్క ఆలోచన వల్ల ప్రతి రైతు కూడా నష్టపోయినటువంటి ప్రాంతాలకు అతీతంగా నష్టపోయినటువంటి పరిస్థితి
నీ పాలనలో చూసినటువంటి రైతాంగం ఈ రోజున నీకు ఏదైనా అవగాహన నుండి మాట్లాడితే చాలా సంతోషం. గ్రామంలో ఉన్న పరిస్థితిని ఏ రకంగా బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన రాజకీయ నాయకుడిగా ఉన్న కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ హితవు పలికారు. మీడియాతో మాట్లాడిన ఆయన 2023 ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పటికీ కేటీఆర్ వైఖరిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును గౌరవించడం ప్రతి రాజకీయ నాయకుడి బాధ్యత అని తెలిపారు. చెల్లుమని చెప్పుతో కొట్టి 2023 డిసెంబర్ 3న మీ దగ్గర నుంచి అధికారాన్ని ప్రజాపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. అహంకారంతో మాట్లాడే కేటీఆర్ గారు, అహంకారంగా పుట్టినటువంటి వ్యవస్థకు వచ్చినటువంటి కేటీఆర్ గారు, మీరు మాట్లాడే ముందు మీ నోరు పొదుపులో పెట్టుకోండి. రేవంత్ రెడ్డి గారిని తిట్టడము, కాంగ్రెస్ పార్టీని తిట్టడము, కేటీఆర్ కి మతి భ్రమించి మైండ్ దొబ్బి ఎర్రగడ్డకు దగ్గరలో ఉన్నాడు. కల్వకుంట్ల కుటుంబం మొత్తం వ్యవస్థ కూడా వచ్చినా కూడా రేవంత్ రెడ్డి గారి కాలి గోటికి సరిపడని చెప్తున్నాం. చిల్లర మాటలు మాట్లాడుతా ఉన్నారు, మతి భ్రమించి మాట్లాడుతున్నావు, ఏం మాటలు తెలుగులో మాట్లాడుతా ఉన్నావు. నిన్ను మీ యొక్క అహంకారమైనటువంటి వ్యవహారాలను, వారి పనులను తెలంగాణ ప్రజానికం ఇంకా మర్చిపోలేదు. మీరు చేసిన మోసాలు మర్చిపోలేదు, మీ అహంకారం కారణాలు ఎక్కడ మర్చిపోలేదు. తెలంగాణ ప్రజలు కల్వకుంట్ల కుటుంబాన్ని కారణాలు ఎక్కడ మర్చిపోలేదు. తెలంగాణ ప్రజలు కల్వకుంట్ల కుటుంబాన్ని బీఆర్ఎస్ పార్టీని చెప్పుతో కొట్టిరు. 2 చెప్పులు వాయించే విధంగా మిమ్మల్ని చెప్పులతో కొట్టి తెలంగాణ ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టిరని మర్చిపోకండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని బీఆర్ఎస్ నేతలకు హెచ్చరిస్తున్నామని ఎమ్మెల్సీ బాల్మూర్ వెంకట స్పష్టం చేశారు. మీడియాతో మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలతో పాటు స్థానిక ఎన్నికల్లోనూ ప్రజలు బీఆర్ఎస్కు స్పష్టమైన బుద్ధి చెప్పారని గుర్తు చేశారు. అయినప్పటికీ కేటీఆర్ వైఖరిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదని విమర్శించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చేయలేని అనేక అభివృద్ధి పనులను ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారని చెప్పారు. ప్రజల పట్ల అంకిత భావంతో ప్రభుత్వం పనిచేస్తున్న ఈ సమయంలోనూ అహంకారపూరిత ధోరణితో విమర్శలు చేయడం దురదృష్టకరమన్నారు. ముఖ్యమంత్రి గారు తప్పు మాట్లాడలే. గుంటూరులో చదువుకొని, అమెరికాలో చదువుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యలపైన, తెలంగాణ రాష్ట్రం పట్ల నీకు చిత్తశుద్ధి లేదని మాట్లాడినారు. నువ్వు సోయి లేకుండా బీఆర్ఎస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ లో పెట్టినప్పుడు బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఏదైతే రాజకీయ లబ్ధి కోసము నన్ను ఆంధ్రప్రదేశ్ ప్రజలు భీమవరంలో పోటీ చేయమంటారు అని చెప్పి నువ్వే ఒక ప్రసంగంలో మాట్లాడినావు. ఈ రోజు సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి గారి వ్యక్తిగత జీవితం గురించి, ముఖ్యమంత్రి గారి యొక్క చరిత్ర గురించి మాట్లాడుతున్నారు. నీది మీ అయ్య చరిత్ర ఏంద్రా నాయన? మీ కె చంద్రశేఖర్ రావు అలియాస్ దుబాయ్ శేఖర్, మీ అయ్యకి దుబాయ్ శేఖర్ అనే పేరు ఎందుకు వచ్చింది? ఈ రోజు కూడా గూగుల్లో దుబాయ్ శేఖర్ అని కొడితే నిక్ నేమ్ ఆఫ్ కె చంద్రశేఖర్ రావు అని వస్తుంది. మరి ఆ రోజు దొంగ పాస్పోర్ట్ల పైన స్వయంగా నీ చెల్లెని నువ్వు దయ్యం అని చెప్పి సంబోధిస్తుంది. సొంత చెల్లెకి సమాధానం చెప్పుకునే ఒక ధైర్యం లేదా? అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పే సిగ్గు లేదు. ఈ రోజు నువ్వు వచ్చి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతావా? ఇదే రకంగా నీ వ్యవహారం ఉంటే రేపు పొద్దున చెప్పులు అడిగేటట్టు తెలంగాణ ప్రజలు కొట్టి మీ అయ్యచ్చే ఏదైతే మెడలో నీ మెడలో చెప్పులేసి ఊరేగించే పరిస్థితి కూడా వస్తుంది. బిడ్డ కేటీఆర్ ఖబర్దార్ ఇంకోసారి ముఖ్యమంత్రి గురించి మాట్లాడితే చెప్పు. కేటీఆర్ తెలంగాణ ప్రజలు నీకు సిగ్గు చెప్పినాక కూడా చెప్పు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరకేపూడి గాంధీ పేరు మాత్రమే గాంధీ అని, కానీ ఆయన చేసే పనులన్నీ గాడ్సే పనుల్లా ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య విలువలు, నైతికత గురించి మాట్లాడే అర్హత అరకేపూడి గాంధీకి లేదని ఆయన విమర్శించారు. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన ఎమ్మెల్యే పదవిలో కొనసాగడం సరికాదని అన్నారు. అరకేపూడి గాంధీకి నిజంగా దమ్ము ధైర్యం ఉంటే వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. ప్రజలే ఎవరి వైపు ఉన్నారో స్పష్టంగా తేల్చుతారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అంటే ఎమ్మెల్యేలు స్పీకర్ గారికేమో మేము బీఆర్ఎస్ పార్టీ అని ఉత్తరం రాస్తున్నారు, బయటనేమో కాంగ్రెస్ కండువాలు వేసుకొని తిరుగుతున్నారు. ఇక స్పీకర్ గారేమో కళ్ళుండి చూడలేని ధృతరాష్ట్రుడు అయిపోయింది పాపం. ఆయన కనబడతలేదంట. గాంధీ కాంగ్రెస్ లో తిరిగేది మీ అందరికీ తెలుసు గల్లీలలో. అని స్పీకర్ నువ్వే నీ సొంత ఫేస్ వాల్యూ మీద గెలిచుంటే రా శేర్లింగంపల్లి రా చూసుకుందాం. మళ్ళా వచ్చి రాజీనామా పెట్టి నిలబడి ఎలక్షన్లో తెలుస్తుంది శేర్లింగంపల్లి జనం కేసీఆర్ దిక్కున్నారని దిక్కున్నారని చెప్తాంపా. ఈ చేతగానోళ్ళు 10 మంది సిగ్గులేనోళ్ళు మీరు గెలిపిస్తే అందులో పోయి జొర్రిను. పోనీ సొరితే అందులో జొరినమని చెప్పొచ్చు కదా. భయం అవుతుంది. ఎందుకంటే చెప్తే పదవి పోతుంది. సిగ్గు లేకుండా మరి ఆ పదవి విడిచిపెట్టకుండా ఇవాళ దిక్కుమాలిన రాజకీయం చేసి ఆఖరికి ఫంక్షన్ హాల్ కిరాయికి తీసుకొని అక్కడికి వస్తాం ఆల్విన్ కాలనీ కంటే నీకెందుకు భయం అవుతుంది? అందుకే నేను మిమ్మల్ని కోరేది, మీ తమ్ముడు
అనిల్ రెడ్డి, సతీష్ రావు ఆల్విన్ కాలనీలో బ్రహ్మాండంగా కలిసి పనిచేయాలని చెప్పి నేను కోరుతున్నా. రేపు 24 డివిజన్లు అయినాయి శేర్లింగంపల్లిలో, 24 డివిజన్లు. మీ ప్రేమ అభిమానాలు తనకు ఎంతటి ప్రోత్సాహమో మాటల్లో చెప్పలేనిదని నటుడు నవీన్ పోలిశెట్టి భావోద్వేగంగా చెప్పారు. ప్రేక్షకులు ఆదరణను చూసిన తర్వాత తనను మళ్లీ జీరో నుంచి మొదలు పెట్టామన్న సిద్ధమేనని స్పష్టం చేశారు. కెరీర్లో ఎదగటానికి అభిమానులే నిజమైన బలమని ఆయన చెప్పారు. తమ ప్రేమే తనకు నిరంతర ప్రేరణగా మారిందని, అదే ఉత్సాహంతో మరింత మంచి పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. విజయం అపజయం రెండింటినీ సమానంగా స్వీకరించి ముందుకు సాగాలన్నదే తన ఆలోచనగా ఉందని చెప్పారు. కల్చరల్ ఫెస్ట్కి అదంతా వస్తుంటే సెలబ్రిటీస్ అక్కడ లాస్ట్లో కూర్చొని గోల పెట్టేవాడిని. నేను ఇందాక చెప్పినట్టు మీలాగే ఇంజనీర్ని. సో మా పేరెంట్స్కి ఏంటంటే ఒక డిసప్పాయింట్మెంట్ ఉండేది. ఎన్ఐటీలో ఇంజనీరింగ్ చేసి జాబ్ మానేసి బెంగళూరుకి వెళ్ళి థియేటర్లో ప్లేస్ చేయడానికి ట్రై చేస్తున్నాడు ఏంటి, బాంబేలో ఆడిషన్స్ ఇస్తున్నాడు ఏంటి అని ఒక మధ్యతరగతి కుటుంబాల్లో ఎలా ఉంటుందంటే ఒక భయము, ఒక నిరాశ, ఒక వెరీ వెరీ సాడ్ ఫేజ్ ఉంటుంది అది లైఫ్లో. అందరూ పక్కన వాళ్ళందరూ గ్రో అవుతూ ఉంటారు. సో ఆ వీడియోలో మీరు ఆ కన్నీళ్ళు, ఆ డిసప్పాయింట్మెంట్, ఆ రిజెక్షన్, ఆ అమ్మ నాన్నతో జరిగే గొడవలు, సొసైటీతో మనం చేస్తున్న స్ట్రగుల్స్, బ్యాంక్లో అకౌంట్లో సార్ చెప్తాను. ఆ ఫేజ్లో ఎంత లో పాయింట్కి వెళ్ళినా ఒక చిన్న హోప్ ఉండాలి, మళ్ళీ నెక్స్ట్ డే లేచి ట్రై చేయాలి. ఆ హోప్ ఆ మూమెంట్లో నాకు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, కానీ ఈరోజు దానికి ఆన్సర్ మీ అందరు ఎనర్జీ, మీ అందరు ప్రేమ అభిమానం చూస్తుంటే దానికి వెనకాలకి వెళ్ళి ఆలోచిస్తే ఒకవేళ నాకు ఈరోజు మీరు చూపించిన ప్రేమ అభిమానం చూపించి మళ్ళీ నా లైఫ్ రివైండ్ చేసి నువ్వు మళ్ళీ అలాగే నథింగ్ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ కష్టపడితే నీకు ఓకేనా అంటే నేను మళ్ళీ ఓకే అని అంట. సో ఆ ఫస్ట్ రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు జగ్గంపేట పట్టణంలో పోలీసులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్ నేతృత్వం వహించారు. ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది అందరూ హెల్మెట్లు ధరించి ర్యాలీలో పాల్గొని పట్టణంలోని ప్రధాన రహదారుల మీదుగా వెళుతూ వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తే ప్రాణ నష్టం గణనీయంగా తగ్గించవచ్చని పోలీసులు చెప్పారు. రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్య తగ్గించాలంటే ప్రతి ఒక్కరూ కూడా చేస్తున్నారు. 2025లో రోడ్డు ప్రమాదాల మరణాలని అలాగే గాయపడిన వాళ్ళని బాగా తగ్గించడం జరిగింది. 26లో మరింత తగ్గించాలని చెప్పేసి అన్ని చర్యలు ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం ద్వారా, ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాల పోకుండా కాపాడాలని చెప్పేసి అవేర్నెస్ క్రియేట్ చేయాలని ఆదేశాలు మేరకు ఈరోజు జగ్గంపేట సర్కిల్లో ఎస్ఐ అయినటువంటి గండేపల్లి ఎస్ఐ గారు శివనాగబాబు, కెల్లంపూడి ఎస్ఐ గారు జి సతీష్ గారు, అలాగే జగ్గంపేట ఎస్ఐ గారు రఘునందరావు గారు మేమంతా కూడా మా సిబ్బందితో హెల్మెట్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. స్పెషల్గా తయారు చేయాలని, అలాగే హైవే పొడవున సాధ్యమైనంత వరకు కాషన్స్ అవి ఏర్పాటు చేసి, అలాగే వాష్ అండ్ గో ప్రోగ్రామ్ రోజు కూడా మన టోల్ ప్లాజా దగ్గర డైరీ బయట నుంచి కూడా సిఐస్, ఎస్ఐస్ వచ్చి నైట్ ప్రతిరోజు కూడా వాష్ అండ్ గో ప్రోగ్రామ్ కూడా చేయడం జరుగుతుంది. మీడియా ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడిన నటుడు శివాజీ తన వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లవద్దని స్పష్టమైన విజ్ఞప్తి చేశారు. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలను తానే చూసుకుంటానని, వాటిని పబ్లిక్ చర్చగా మార్చవద్దని కోరారు. దండోరా సినిమా విజయాన్ని ఆస్వాదించాల్సిన సమయంలో అవసరమైన వ్యక్తిగత అంశాలు ప్రస్తావించడం బాధ కలిగిస్తోందన్నారు. సినిమా కోసం ఎంతో కష్టపడ్డ టీం శ్రమకు గుర్తింపుగా వచ్చిన విజయాన్నే ముందుకు తీసుకెళ్లాలని చెప్పారు. ప్రేక్షకులు ఇచ్చిన ఆదరణే తనకు అతిపెద్ద సంతృప్తి అని తెలిపారు. తన పని సినిమాల ద్వారా ప్రేక్షకులను మెప్పించడమేనని, వ్యక్తిగత వ్యవహారాలు తన పరిధిలోనే ఉండాలని స్పష్టం చేశారు. దయచేసి సినిమాకి నా వ్యక్తిగత విషయాలకి వాటి జోలు పోవద్దు. అది నేను సపరేట్గా చూసుకుంటాను. మీ అందరం మనందరం కలిసి మాట్లాడుకుంటాం. దయచేసి ఈ సినిమాని ప్రమోట్ చేయండి. ఎందుకంటే ఆ నిందని నేను మోయాల్సి వస్తా లేకపోతే. సో ఈ సినిమా గురించి మాత్రమే మాట్లాడండి దయచేసి. నేను థియేటర్లో మాట్లాడతా ఆడియన్స్తో. నేను థియేటర్కి వస్తా, థియేటర్లో మాట్లాడతా ఏం మాట్లాడాలన్నా కూడా. ఒక మంచి సినిమా చేసినప్పుడు ఎంతైతే షూటింగ్లో కష్టం ఉందో ఈ సినిమాని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత
ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఉంది కాబట్టి మా అందరికీ డబ్బులు ఇచ్చి మా అందరినీ బాగా చూసుకున్న ఆ ప్రొడ్యూసర్ నిలబడి 10 సినిమాలు చేయాలి. ఎందుకంటే చాలా టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ ఆయన. 10 సినిమాలు చేసే సత్తా తన దగ్గర ఉంది. మీ అందరి సపోర్ట్ కావాలి. ముఖ్యంగా జర్నలిస్ట్ మిత్రులు మీ అందరి సపోర్ట్ ఈ సినిమాకు ఉండాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. శాంతి భద్రతల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో శాంతియుత వాతావరణాన్ని భంగం చేసే ప్రయత్నాలను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని స్పష్టం చేశారు. రప్పరప్ప అంటూ కొందరు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొంటూ అటువంటి ధోరణిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ వాక్యాల ద్వారా వైసీపీని పరోక్షంగా విమర్శించారు. రాజకీయ ముసుగులో చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని తెలిపారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల భద్రతే ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యమని చెప్పారు. శాంతి భద్రతలు దెబ్బతింటే అభివృద్ధి కుంటుపడుతుందన్న విషయాన్ని ప్రతిపక్షాలు కూడా గుర్తించాలన్నారు. కాదు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. లాక్డౌన్లో మనం ఒకసారి చూస్తే రోడ్స్ అన్ని బ్లాక్ చేయడం, ఎక్కడికెక్కడ స్తంభింపజేయడం, లేకుంటే ఈ మధ్య మనం చూస్తున్న రఫా ఏంటో నాకు అర్థం కాలేదు. రఫాలు ఆడిస్తానని ఇంకొక పక్క నేను చూస్తున్నాను అనుకునేది. అదే సమయంలో ఆ ఫ్లెక్సీ దగ్గర నిషేధమైనటువంటి జంతు బలి చేసి ఆ జంతువును పైకి తీసి బ్లడ్ చల్లడం అంటే సమాజాన్ని భయభ్రాంతులు చేయాలనుకుంటున్నారు. ఆ రోజు కూడా మీరు పోలీసు వ్యవస్థ గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదైతే వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడు బయట ప్రపంచాన్ని నమ్మించారు హార్ట్ అటాక్ అని. అందరం నమ్మాం. నమ్మితే 2 రోజులకు నెక్స్ట్ ఈవినింగ్ నెక్స్ట్ మార్నింగ్కి రివర్స్ చేశారు. అంటే ఒక నేరస్తులు నేరాలు చేసి 10 ఏళ్ల తర్వాత తెలుగులో దండోరా సినిమాతో బిగ్ స్క్రీన్ పై కనిపించడం చాలా సంతోషంగా ఉందని నటి బిందు మాధవి అన్నారు. దండోరా సక్సెస్ మీట్లో మీడియాతో మాట్లాడిన ఆమె గత 2-3 సంవత్సరాలుగా ఓటీటీ సిరీస్లలో నటించినప్పటికీ సినిమాల్లో అవకాశాలు రాకపోవడం కొంత నిరాశ కలిగించిందని చెప్పారు. అలాంటి సమయంలో దండోరా సినిమాలో అవకాశం రావడం తనకు ఎంతో ఆనందం ఇచ్చిందన్నారు. స్క్రిప్ట్ విన్న వెంటనే కథ తనకు బాగా నచ్చిందని, పాత్ర చిన్నదైనా సరే ఈ సినిమాలో భాగం కావాలని అనిపించిందని తెలిపారు. ఏర్పాటు చేయాలని తీర్మానించారు. క్షేత్ర భద్రత కోసం విజిలెన్స్ కమిటీ